కొంచెం గట్టిగా మాట్లాడు. వస్తుందా? హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ పాడ్కాస్ట్. ఈరోజు టాపిక్ ఏంటంటే జెన్జీ అండ్ మిలేనియల్స్. మొన్న 1 మంత్ బ్యాక్ మనం చేసిన ఒక బేసిక్ కామన్ ఈయన్నే రికార్డ్ చేసినాము వారం నెల రోజుల ముందు. రీలు కామన్ జెన్జీ మిలేనియల్ అని ఏదో మాట్లాడితే పీపుల్ హ్యాడ్ డిఫరెంట్ వ్యూస్ ఆన్ ఇట్. ఒకడు తిడుతుండు, ఒకడు కరెక్ట్ అంటుండు, ఒకడు ఇంకోటి అంటుండు. వై such a difference between two generations? They are why millennials are hating towards Gen Z, and why Gen Z is seeing them like that? సో బేసికలీ ఈ పాడ్కాస్ట్ ఇది నాకు కూడా ఎప్పటి నుంచి ఆలోచన ఉన్నది. ఏంటంటే బూమర్స్ ఆర్ స్టిల్ రన్నింగ్ ద వరల్డ్. ఇప్పుడు ఈ జనరేషనల్ డిఫరెన్స్ మీద కూడా చాలా మంది ఒప్పుకోరు. చాలా మంది ఆడియన్స్ ఏమంటా ఉంటారు అంటే, అది నేను వస్తాను, ఫ్లోలోకి వస్తాను, నాకు చాలా ఉన్నాయి ఈరోజు మాట్లాడనీకి, అండ్ దిస్ విల్ బి వెరీ జెన్జీల్ అని వివేక్ గాన్ని స్పాట్లో పెట్టేదే ఉంటుంది. కొంచెం ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి లెట్ సెటప్ ద సిచ్యువేషన్. దీని తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ మనం స్పెసిఫిక్గా టాపిక్స్ తీసుకుంటూ పోదాము. బట్ దిస్ ఈజ్ సంథింగ్ నేను చాలా రోజుల నుంచి మాట్లాడదాము అనుకుంటున్న విషయం. ఇది ఏంటంటే ప్రిమేజ్నే కొంతమంది కొట్టిపడేస్తారు జనరేషన్ టు జనరేషన్ డిఫరెన్సెస్ గురించి, అట్లేముండదు అదని చెప్పేసి. బట్ అకాడమిక్స్ చూసుకున్నా, మనం డేటా చూసుకున్నా, జనరేషన్ టు జనరేషన్ చాలా డిఫరెన్స్లు ఉంటాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జెన్జీ కొన్ని ప్యాటర్న్స్ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఆ ప్యాటర్న్స్ ఏంటి, ఏ లెవెల్లో బ్రేక్ చేస్తుందని కూడా టాపిక్ వైజ్ ఐ వాంట్ టు డిస్కస్. బట్ ఈ మొత్తం విశ్లేషణ, ఈ మిలేనియల్స్ వర్సెస్ జెన్జీ డేటా డ్రివెన్, నేను ఒక టోటల్ రిపోర్ట్ తయారు చేసిన ఒక 3 weeks బ్యాక్ పంపించిన. చదివినా? చదవాలి. అది పాయింట్. సో అదేంటంటే డేటా చదవాలి లేకపోతే పాడ్కాస్ట్ల కోసం ప్రిపేర్ అయ్యి రావాలి అన్నది కూడా పాయింట్ కాదు, అట్లా కాదు. కానీ జెన్జీ ఏమవుతుందంటే, ఇప్పుడు మిలేనియల్స్ వరకు ఒక ట్రెండ్ ఉంటుంది. అంటే బేసికల్లీ బూమర్స్ అనుకుందాం మనం. అంటే ఇప్పుడు గ్రేటెస్ట్ జనరేషన్ వరల్డ్ వార్ 2 అదంతా వదిలేస్తే, ఇప్పుడు మన పేరెంట్స్ జనరేషన్, మన తాతల జనరేషన్ బూమర్స్ అనుకుంటే, మధ్యలో జెనెక్స్ అని ఉంటారు. జెనెక్స్ అంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో జెనెక్స్, బూమర్ ఎప్పుడైనా స్పెసిఫిక్గా డిఫరెన్స్ వచ్చినప్పుడు నేను ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తాను. కానీ ఇన్ జనరల్ నేను బూమర్స్ అని మాట్లాడిన ప్రతిసారి బూమర్స్, జెనెక్స్ కలిపి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీరిద్దరి మధ్యలో పెద్ద డిఫరెన్స్ అన్నది మనకి మన ఇండియన్ కాంటెక్స్లో కనబడదు. బట్ బూమర్స్, జెనెక్స్కి మధ్యలో మిలేనియల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నెట్, టెక్నాలజీ, ఈ ఆస్పిరేషన్ అన్నది వచ్చేస్తుంది, ఎక్స్పోజర్ టు వెస్ట్, ఈ గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది, అండ్ మాస్ మైగ్రేషన్ టు ద వెస్ట్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ మిలేనియల్స్ టు జెన్జీ కూడా ఫౌండేషనల్ డిఫరెన్స్ అన్నది ఉంటుంది. సో జెన్జీ చాలా ప్యాటర్న్స్ బ్రేక్ చేస్తున్నారు, కొన్ని ఫర్ ద గుడ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫర్ ద బ్యాడ్. సో అది నాకు చాలా డిస్టర్బింగ్ ట్రెండ్. దీన్ని అడ్రస్ చేయాలి. కోర్స్ మనం కరెక్టివ్ మెజర్లో కూర్చోబెట్టి చెప్దామన్న దృష్టికోణంలో కాదు. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. అట్లీస్ట్ ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్ళన్నా, లేకపోతే ఈ వీడియో మన ఆడియన్స్ అన్నా, దే మైట్ అబ్జర్వ్, అంటే వాళ్ళకి వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని ఏమైనా కరెక్ట్ చేసుకునే ప్రక్రియ ఉండొచ్చేమో. దిస్ ఈజ్ మోర్ లైక్ ఎ డిస్కషన్, నాట్ ఎ ప్రిస్క్రిప్టివ్ పాడ్కాస్ట్. అంటే ఇట్లా కూర్చొని మీరు ఈ విధంగా చేయండి అని కాదు. కానీ దెర్ ఈజ్ నాట్ ఆనెస్ట్ కాన్వర్సేషన్ అయితే లేదు, అట్లీస్ట్ తెలుగు స్పేస్లో అయితే లేదు. ఈ జనరేషన్స్ మధ్యలో వ్యత్యాసం ఏంటిది, ఏది బెటర్ ఏది కాదు అని చెప్పేసి. ఇందాక రియల్ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా దాని మీరు కామెంట్స్ వెళ్ళి చూసినా, దానికి వచ్చిన రియాక్షన్స్ కూడా చూస్తే, అయితే లిటరలీ సైడ్లు తీసుకొని గొడవ పడుతుర్రు. మేం గొప్ప అంటే మేం గొప్ప, లేకపోతే పాండరింగ్. వీఆర్ బెటర్ జస్ట్ బికాస్ వీఆర్ బెటర్. దెర్ ఈస్ నో నువాన్స్ హ్యాపెనింగ్. సో అండ్ నేను ఎప్పటి నుంచి బిలీవ్ చేసేది కూడా ఏంటంటే, కాన్వర్జేషన్స్ జరగాలి, కాన్వర్జేషన్స్ ఆర్ ఇంపార్టెంట్, అండ్ త్రూ కాన్వర్జేషన్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ విల్ గెట్ అవుట్ ఆర్ థింగ్స్ మైట్ గెట్ అవుట్. అంటే ఏదో ఒకటి బయటకు వస్తుంది. నేను గొప్ప అని రిజిడ్గా కూర్చుంటే జరగదు. బట్ మెయిన్గా ఓకే, లెట్ స్టార్ట్ విత్ దిస్ ఓన్లీ. టుడేస్ ఎపిసోడ్ కోర్స్ మేము డిస్కస్ చేయలేదు, ఇది నేను అనుకుంటూ వచ్చా. నేను అనుకోలేదు. అదే నేను ఎందుకు అనుకున్నా, ఎందుకు నేను చెప్పలేదంటే, అగైన్ ఈరోజు నేను చాలాసార్లు వీడిని ఏదో స్పాట్లో పెట్టినట్టు అనిపిస్తుంది. నేను బట్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ టుడే, బికాస్ పర్సనల్ లైఫ్లో మనము, అంటే ఇప్పుడు మా గ్రూప్ ఉందా, వాట్ ఎవర్, మా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ వదిలేయండి. బట్ ఇప్పుడు వాట్ ఎవర్ మాదొక బ్యాచ్ ఉంది అనుకుందాం. దీంట్లో జెన్జీలు ఉన్నారు,
మిలియనర్లు ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. బూమర్ అంటే బూమర్లుగా యాక్ట్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు కానీ, బట్ జెన్జీలో నేను చూస్తూ ఉంటాను కొంచెం. వాళ్ళకి చెప్పాలని ఉంటుంది నాకు, అరే దిస్ ఈజ్ నాట్ హౌ ఇట్ ఈస్ అని చెప్పేసి. బట్ కూర్చోబెట్టి చెప్పే ప్రాసెస్లో కూడా మోస్ట్ థింగ్స్ డోంట్ ట్రాన్స్లేట్. ఇప్పుడు మెయిన్గా నాకు ఇద్దరు జెన్జీ ఉన్నారు, ఇంకోటి బాయ్ అని ఉంటాడు. ఆడు ఇప్పుడు హైదరాబాద్లో లేడు కానీ వచ్చిన తర్వాత ఆయన కూడా కూర్చోబెట్టి మాట్లాడదాం. ఆడు ఎక్కువ మాట్లాడు, బట్ మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అందరికన్నా వీళ్ళంతా చిన్నోళ్ళు కానీ వీళ్ళు మాకు బాయిలు అట్లా. సో వీళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారంటే, నేను జనరేషన్ జెడ్ ఆర్ జెన్జీని డిఫైన్ చేయాలంటే మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ అంట నేను. సో ఐ థింక్ దట్ విల్ బి ద ఎపిసోడ్ ఫర్ ఈరోజు పేరు అది. నేను అనుకొని వచ్చినాను ఈ ఎపిసోడ్ పేరు మాత్రం మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చేద్దాము లేకపోతే కంటెంట్ చేద్దాము ఒక 2 years నుంచి 2025 అంటే నేను వివేక్ కలిసి ఎన్నేళ్ళు అవుతుంది, మనం దగ్గర దగ్గర ఒక 5 years అవుతుందా? 5 years అవుతుంది. ఆ టైంలో వీడు బీటెక్ జాయిన్ అయ్యిండు. సో చాలా విషయాలు జరిగినాయి ఆ మధ్య గ్యాప్లో. బట్ ఒకసారి వీడు కాంటెంట్ గేమ్లోకి వచ్చిండు అనుకున్న తర్వాత ఒక 3-4 years నుంచి హీస్ బీన్ సీరియస్. 3 years నుంచి ప్రొఫెషనల్ అయ్యిండు. హౌ మెనీ టైమ్స్ డిడ్ వి ట్రై టు డూ సంథింగ్? ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ Hmm. ప్రతి 2 నెలలకోసారి 3 నెలలకోసారి అనిపిస్తుంది ఇది చేద్దాం అది చేద్దాం అని. ఐడియేషన్లోకి వచ్చి తర్వాత వండుకుంటాం. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు వస్తుంటాయి ప్రతిదానికి. సో ఒక 3 years నుంచి ఒక ప్రాసెస్ నడుస్తున్నది. నేను కంటెంట్ చేస్తున్నా ఆబ్వియస్లీ 5 years 6 years నుంచి మనం కంటెంట్ చేస్తూనే ఉన్నాం. వీడు ప్రొఫెషనల్, హీఈస్ అ ప్రొఫెషనల్ ఎడిటర్, వీడియోగ్రాఫర్, డైరెక్టరు. సో హీ హ్యాస్ క్లయింట్స్, హీఈస్ మేకింగ్ కాంటెంట్ ఫర్ దెమ్. ఓకే, అండ్ హీఈస్ మేకింగ్ ఎ లివింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ పని చేస్తూ ఆడు రెంటాడు కట్టుకుంటూ ఆడి తిండి లైక్ హీఈస్ మేకింగ్ గుడ్ లివింగ్, నాట్ ఎ నార్మల్ లివింగ్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో కంపేర్ చేసి యూఆర్ మేకింగ్ బెటర్ మనీ ఓన్లీను. సో ఇదేమి ర్యాండమ్ విషయం కాదు, అంటే ఆస్పిరేషనల్ మ్యాటర్ కాదు. వీ బోత్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అలాంటి పరిస్థితిలో కూడా ఒక దగ్గర కూర్చొని కన్సిస్టెంట్గా మనము ఒక ఐపీ ఫ్లోట్ చేయడము, లేకపోతే ఒక వీడియో చేయడము, ఒక పాడ్కాస్ట్ చేయడము జరుగుతలేదు. సో నీ అనాలిసిస్ ఏమనుకుంటున్నావు దాని గురించి? మల్టిపుల్ రీజన్స్ బ్రో. అంటే ఒకటికి మనం అనుకున్న ఐడియా నెల అనుకుంటాం, రెండో నెలకు డిఫరెన్స్ చేంజ్ అవుతుంది. నేనేదో దాని వెనకాల పడతాను, నువ్వు వేరే దాని వెనకాల పడతావు, చేంజెస్ అంతే. ఐ థింక్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, నా ఐడియాలు ఏం మారవు. బేసికల్ ఏమైపోతుందంటే, ఇప్పుడు ఒక మనము నాకేముంటుందంటే మెయిన్గా ఏస్థెటిక్స్ అదంతా ఉంటుంది. అంటే ఇప్పుడు మేము రాగడి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా దీషన్ బిహైండ్ ద బీటీఎస్ ఉన్నాడు. సో నేను దీషను 100 kilometers 200 kilometers పోయి ఎపిసోడ్ రికార్డ్ చేసేవాళ్ళం. ప్రతి ఎపిసోడ్కి అదొక ప్రొడక్షన్ డే, ఒక షెడ్యూల్ వేసుకొని 100 kilometers ట్రావెల్ చేసి, ఎందుకంటే ఆ టైంలో ఇంకా మా సెటప్ బిల్డింగ్లు ఇవన్నీ ఫినిష్ కాలేదు, ఇళ్ళల్లో ఏం చేస్తారని తెలియదు. సో పోయేటోళ్ళం అట్లా, బాగుంటుంది వ్యూ అని చెప్పేసి. సో మెల్లమెల్ల ఫిగర్ అవుట్ చేస్తూ గోల్డెన్ అవర్ అని చెప్పేసి ఇట్లా చాలా ఎఫర్ట్ పెట్టేటోళ్ళం. బట్ త్రూ దట్ ప్రాసెస్ ఏం డిస్కవర్ చేసినామంటే, దోస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ అల్టిమేట్లీ దోస్ ఆర్ నాట్ ద ఎసెన్షియల్స్. అవి ఎసెన్షియల్ కాదు. ఇట్స్ ఫండమెంటలీ హ్యూమన్ టు హ్యూమన్ కమ్యూనికేషన్ ఇంటరాక్షన్ అన్నది కూర్చోడానికి కొంచెం టైం పట్టింది. అఫ్కోర్స్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఇన్స్టింక్ట్, బట్ ఒక్క చిన్నతనం అనమాట. మనం ఫస్ట్ టైం చేస్తున్నాము, మన ఆడియన్స్ ఎవరు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. నన్ను ఎవడు అడిగాడు కానీ ఇప్పుడు దీషన్ ఉన్నాడు, దీషన్ గాడు ఇంప్రెస్ కావాలి, దీషన్ గాని ఫ్యామిలీ ఇంప్రెస్ కావాలి. వాళ్ళు ఏమనుకుంటారని నాకు ఫరగబడది, బట్ వాళ్ళందరూ వచ్చి వీడి మీద ప్రెషర్ పెడతారు. వీడు నారాజు ఉంటే నాకు లైక్ హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఐఎమ్ కేటరింగ్ టు. అప్పటికి ఆడియన్స్ లేదు, ఎవరు లేరు. సో చుట్టుపక్కల ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు. ఇట్ హ్యాస్ టు లివ్ అప్ టు హిస్ స్టాండర్డ్స్. ఏదో రిజల్ట్ రావాలి, ఏదో ఒక ట్రాక్షన్, ఏదో ఒకటి రావాలి కదా, బికాస్ వీఆర్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ థింగ్స్. సో మై ఓన్లీ ఆడియన్స్ వాజ్ హిమ్. సో వాడు కూడా ఏదైనా స్టన్నింగ్ రావాలి ప్రోడక్ట్. ఇప్పుడు ఎట్లాగో ఇనిషియల్గా ఆడియన్స్ ఏమంటారు, వ్యూస్ గీస్ ఇమీడియట్గా అని రావు కదా. సో చూడడానికి ఒక విజువల్ ఎస్థెటిక్, ఓ టాపిక్, కంటెంట్ కొంచెం స్టన్నింగ్ ఉండాలి, షాకింగ్ ఉండాలి అని చెప్పేసి, షాకింగ్ అని కాదు, స్టన్నింగ్ ఉండాలి, ఎస్థెటికలీ వాల్యూ ఉండాలని చెప్పేసి ఐ యూస్ టు గో. బట్ ఇట్ వాస్ సచ్, వీ వర్ పుట్టింగ్ ఇన్ సో మచ్ ఎఫర్ట్ అండ్ దట్ వాజ్ నాట్ నీడెడ్. అవసరం లేదు అది.
బికాస్ అల్టిమేట్లీ మన కంటెంట్ వచ్చేసి అంటే మన ఫార్మ్ ఆఫ్ కంటెంట్ వీఆర్ నాట్ మేకింగ్ ఫిల్మ్స్. ఫిల్మ్స్ తీయడము లేకపోతే ఎస్థెటిక్ రీల్స్ అది సపరేట్, వాళ్ళు వేరే. ఇప్పుడు హిమాలయాలకు పోవాల్సిన వాళ్ళు పోతారు, ఇక వన్ కాంటెంట్ అది అది వేరే. సో వీఆర్ నాట్ డూయింగ్ దట్ కదా. సో ఫర్ ద కాంటెంట్ దట్ వీఆర్ ట్రైంగ్ టు డూ, బేసికలీ మనిషి ఏం ఆలోచిస్తుండు, ఒక ఒక టాపిక్ తీసుకొని నా విశ్లేషణ ఏంటి లేకపోతే నా ఆలోచన ఏంటి అది మీకు చెప్పే ప్రయత్నం. దాని నుంచి మీకోటి అనిపిస్తుంది, అది మళ్ళీ కాన్వర్జేషన్ వస్తుంది కింద కామెంట్లో ఆ జోన్లో. సినిమా అయినా ఏదైనా లాంగ్ ఫామ్, బేసికలీ మన కంటెంట్ మొత్తం మీరు రాగడిలో చూసుకుంటే ఇట్స్ ఫండమెంటలీ మీ ట్రయింగ్ టు ఆర్టికులేట్ ఎ థాట్ అండ్ యూ పీపుల్ ఇంటరాక్టింగ్ విత్ దట్ థాట్. అంతే కదా, సింపుల్. దాన్ని ఎక్కడ తీస్తున్నావు, ఏం కెమెరా పెడుతున్నావు, ఏం లెన్సులు పెడుతున్నావు, డే 1 నుంచి లైక్ రాగడి స్టార్ట్ చేసిన రోజు నుంచి మన దగ్గర సినిమా కెమెరాలే ఉన్నాయి, సినిమా లెన్స్లే ఉన్నాయి. అంటే ఇప్పుడు కొత్తగా ఛానల్ పెద్ద అయిన తర్వాత కొన్న కెమెరాలు కావు ఇవి, సేమ్ టెక్. ఈరోజు కూర్చొని వీడు ఈరోజు మనం రికార్డ్ చేద్దాము అని అన్నప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తాను, అరే 6 years అయిపోయింది, 7 years అయిపోయిందా మనం, లైక్ ఐ థింక్ దిస్ టెక్ వాట్ ఎవర్ మైక్రోఫోన్స్ ఎవ్రీథింగ్ దీస్ ఆర్ ఆల్ 7 years 6 years 7 year old tech and they are still cutting edge. They'll run for 4 more years if I'm not wrong. 10 years నడుస్తాయి. సో పాయింట్ ఇవన్నీ సినిమాలు తీయడము ఎస్థెటిక్స్ అదంతా కాదు కదా మన పర్పస్. మనం కూర్చొని ఆలోచన చెప్తున్నాం. బట్ నేను వీడు ఎప్పుడు ఏ కంటెంట్ స్టార్ట్ చేసినా ఎస్థెటిక్స్తో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎస్థెటిక్ ఒక బెంచ్ మార్క్ ఉంటుంది కదా, ఆ బెంచ్ మార్క్ రీచ్ కాలేము వన్ ప్రకారం డిసప్పాయింట్మెంట్ ఫాలోడ్ బై డిస్కంటిన్యూషన్. సో 3 years నుంచి ఇదే ప్రాసెస్. సో ఈడే మధ్యలో ఇందాక రీడింగ్ ఏం చెప్పిండు అనుకుంటాము, కాదు కాబట్టి మూవ్ అని అయిపోతాం, వేరే ఐడియాలు అయిపోతాయి. లేదు, ఇప్పుడు రాగడిలో ఏ కొత్త ఫేజ్ వచ్చినా అది ఇంకా ఓకే, ఇప్పుడు వానికి అయితలేదు. అండ్ ఇన్ జనరల్ పుష్ చేయడం నాకు నచ్చదు. అంటే పీపుల్ హ్యావ్ టు కమ్ అప్ విత్ థింగ్స్ ఆన్ దేర్ ఓన్. ఇప్పుడు మనం చెప్తున్నా, ఇప్పుడు నాకు కొంచెం పవర్ ఉంటుంది, నాకు తెలుసు కదా, నేను కొంచెం ఓల్డర్ పర్సన్. సొసైటీలో ఇప్పుడు మనకి ఏదో సోషల్ వాల్యూ ఉన్నది, కొంచెం పవర్ ఉన్నది. ఆ పవర్ని ఈజీగా అబ్యూజ్ చేయొచ్చు, లేదరా నువ్వు చెయ్యి కూర్చో అని చెప్పొచ్చు. నాకు నచ్చదు అట్లా. సో పీపుల్ దే హ్యావ్ టు కమ్ టు థింగ్స్ ఆన్ దేర్ ఓన్ వాళ్ళంతటా వాళ్ళకి రావాలి ఆనెస్ట్గా. కానీ ఇట్ ఈస్ టేకింగ్ 3-4 years. సో అది కూడా నాకు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మా ఇంకో బాయ్ కూడా ఉన్నాడు, వీళ్ళిద్దరిలో అండ్ ఇన్ జనరల్ సొసైటీలో నేను అబ్జర్వ్ చేసేది కూడా. బట్ వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పాడ్కాస్ట్లో ఐ విల్ ట్రై టు కాంటెక్స్చువలైజ్ థింగ్స్. ఇప్పుడు మనకి ఇంతవరకు కాంటెంట్ మీరు చూసుకుంటే నా గురించి, మన లైఫ్ గురించి, మనుషుల గురించి ఉండదు. బీన్ గారితో పాడ్కాస్ట్ ఉన్నప్పుడు బీన్ గారి గురించి మాట్లాడేటోళ్ళం కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ అబౌట్ ఐడియా ఇట్ సెల్ఫ్. బట్ ఈ పాడ్కాస్ట్లో స్పెసిఫికలీ నేను ఏం చేయదలుచుకుంటున్నా ఆర్ ఏం చేయాలనుకుంటున్నా అంటే, కాంటెక్స్ట్లో కూర్చోబెట్టి పర్సనలైజ్ చేస్తే వేగ్ అనిపించే విషయాలు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు జెన్జీ అని మాట్లాడొచ్చు మనం, బట్ మన లైఫ్లో ఏం జరుగుతున్నాయి, ఏదైతే డేటా మార్కర్స్ మనకున్నాయి, ఆఫ్కోర్స్ నువ్వు చదవలేదు, ఆ డేటా కూడా నేను చెప్తాను. కానీ ఆ డేటా మన రియల్ లైఫ్లో ఏ విధంగా ప్లే అవుట్ అవుతుందని మనకు చెప్పి, ఓకే నిజంగా అనిపిస్తుందని అని చెప్పినప్పుడు అది ఇంకా హిట్ అవుతుంది కదా. సో ఐ విల్ బ్రింగ్ ఇట్ టు పీపుల్ పర్సనల్ లెవెల్. నా లెవెల్లో ఏం జరుగుతున్నది, నా లైఫ్లో ఏం జరుగుతున్నది, రీసెంట్ గాని లైఫ్లో ఏం జరుగుతున్నది, మన ఫ్రెండ్స్ ఇంకొన్నారు సాగర్, వీళ్ళందరూ మా బాయ్స్ అందరూ కూడా వస్తారు మెల్లమెల్ల దీంట్లోకి. బట్ మెయిన్గా సో టు లూప్ ఆఫ్ దిస్ పాయింట్ ఏం చెప్తున్నా అంటే, నేను చూస్తుంది ఏంది జనరేషన్ జెన్జీలో మెయిన్గా అంటే మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్. ఇది ఎందుకు, దెర్ ఈస్ డేటా ఫర్ దిస్. బట్ ప్రైమరీగా ఏం జరుగుతున్నదంటే, మా జనరేషన్ వరకు ప్రొక్యూరింగ్ ద టూల్స్ వాజ్ ద బిగ్గెస్ట్ డీల్. ఇప్పుడు లిటరలీ ఈ బిల్డింగ్ ఓ ఫ్లోర్ వేయించుకున్నాం. ఈ బిల్డింగ్ మీద గురించి కూడా మీకు చెప్తా, ఇది ఆఫీసు, దీని గురించి కూడా మీకు రాను చూపిస్తా, బిహైండ్ ద సీన్స్ బ్లాగ్స్, ఈ కన్స్ట్రక్షన్కి దాంట్లో ఏమేమి బొక్కలు ఉన్నాయి, ఏమేమి అయినాయి. మొన్న మీరు కూడా కామెంట్స్ పెడుతుర్రు, టోటల్ ప్రాసెస్ రాగడి ఎట్లా స్టార్ట్ చేసినాం, ఏంది స్ట్రగుల్స్ అని చూద్దాం. సో మా జనరేషన్కి బిగ్గెస్ట్ స్ట్రగుల్ వాజ్ యాక్సెస్ టు టూల్స్, వాజ్ యాక్సెస్ టు థింగ్స్, ప్రొక్యూరింగ్ ద ఎక్విప్మెంట్. సో ఎక్విప్మెంట్ లేకపోతే నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, బేసికల్లీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనల్ని మనం రెడీ చేసుకోవడం, మమ్మల్ని మేము రెడీ చేసుకోవడం, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మెల్లమెల్లగా ఒక్కోటి సాధించుకోవడం, దానికోసం ఏళ్ళు పట్టేది. ఆ పాయింట్ నుంచి ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అంకుల్ గాళ్ళ కంటెంట్ ఉంటుంది, నువ్వు చూస్తే అంకుల్ గాళ్ళు ఏంది, వాడు కంటెంట్ అప్గ్రేడ్ చేయాలంటే వాడు ఏం ఆలోచిస్తాడు, టెక్ గురించే ఆలోచిస్తాడు.
నేను కెమెరా ఎక్కడ ప్లేస్ చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా, లైటింగ్ ఇవి కాదు. ఓకే. ఇఫ్ బెటర్ క్వాలిటీ కావాలా కెమెరా కొత్తది కెమెరా లిటరలీ ఐఫోన్ తీసుకుందాం, వీడియోగ్రఫీ తీసుకుందాం. సో, దట్ ఈస్ ఎ వెరీ మిలేనియల్ ఆర్ బూమర్ థాట్. ఏందంటే ఒక టెక్ ఉన్నది. దీని నుంచి మనం చేసింది ఇంక ఇంతే. మన నుంచి ఇంకేం లేదు. బట్ జెన్‌జీకి ఫండమెంటల్‌గా డిఫరెన్స్ ఏందంటే దే ఆర్ బార్న్ విత్ ద టెక్. ఓకే. సో, ప్రాసెస్, ఇండివిజువలైజేషన్. ఇప్పుడు ఒకటే కెమెరాలో దునియా మొత్తం ఐఫోన్‌లో మొత్తం కంటెంట్ చేస్తుర్రు. నా కంటెంట్ ఇట్లా స్టాండ్ ఔట్ కావాలి. ఎస్థెటిక్స్, వైబ్స్, ప్రెజెంటేషన్. బికాస్ అగైన్ దిస్ ఈస్ ఎ జనరలైజేషన్, గ్రోస్ జనరలైజేషనే. బట్ ఆలోచన లెవెల్‌లో జెన్‌జీ ఆపరేట్ చేస్తలేదు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద జెన్‌జీ థాట్స్ ఆర్ రిసీవ్డ్ థాట్స్. ఆఫ్ కోర్స్. ఇది మనం ఒక సెపరేట్ ఎపిసోడ్‌లో మనం టాకిల్ చేద్దాం. ఏంది ఇది? ఎందుకు ప్రాబ్లమ్ అని చెప్పేసి. అక్కడికొచ్చి ఆగిపోతున్నది. సో, ప్రెజెంటేషన్, ఎస్థెటిక్స్, వైబ్స్. ఇప్పుడు కెఫే. కాఫీ ఎక్కడైనా తాగొచ్చు. లేదు. క్యాండిడ్ ఏమంటారు? మంచి ఎస్థెటిక్ కెఫే‌లోకి పోవాలి. లేకపోతే ఇంకో దగ్గర పోయి చేయాలి. సో, ఎస్ జెన్‌జీ ఈస్ ఫిక్సేటెడ్ ఆన్ థీస్ వైబ్స్ థింగ్. ఇన్ దట్ ప్రాసెస్ మీనింగ్ ఈస్ లాస్ట్ అనిపిస్తుంది నాకు. బికాస్ వెన్ యూ ఆర్ చేసింగ్ ప్రెజెంటేషన్ ప్రతీదీ మెటీరియల్ లెవెల్‌లో ప్లే ఔట్ అయితా ఉంటది. అంటే ఇది కూడా ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ కదా బ్రో. ఇప్పుడు హ్మ్. మనం చేసే పాడ్కాస్ట్ అయినా, మనం చెప్పేది ఏదైనా ఎవడో ఒకడు చెప్పుంటాడు. బట్ నాట్ సేయింగ్ ఇట్ నెసెసరీలీ. అదే అంటున్నా. సో, ఒరిజినల్ ఇప్పుడు నా చుట్టూనోళ్ళైనా ప్రతోడు అనుకునేదైతే ఇది. ఇఫ్ ఏ ఇప్పుడు ఎవడైనా జిమ్ చేసేటోడు ఉన్నాడు. వాడు కంటెంట్ చేయాలనుకుంటే ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్. వాడు చేసిన ప్రతి ఒక్కటి ఎవడోకటి చేసేటోడు. సో, వాడెట్లా చూపియాలి అని అనుకోనే పోయి మంచిగా చూపిద్దాం ఆ క్వాలిటీ. సో, థాట్ గోస్ దేర్. అండ్ ఆల్సో ఒక నువ్వన్నట్టు దీశాన్ వాళ్ళ సైడ్ ఎట్లా చూస్తారు అని ఆ క్వాలిటీ నువ్వు మెయింటైన్ చేసినప్పుడు, ఇప్పుడు నా చుట్టూ ఉన్నోళ్ళందరూ చూస్తారు. సో, ఐ షుడ్ మెయింటైన్ అని అదొకటుంటది కదా! ఏంది ఆ ప్రెషర్ ఏంటిది? చేయకపోతే ఏమొస్తది? క్రింజ్ అయిపోతదా? ఆ! వై 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 అవాయిడింగ్ క్రింజ్ ఈస్ సచ్ ఎ ఇంపార్టెంట్ ప్రయారిటీ? అదే బికాజ్ యూ డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ బాక్స్ కదా! హి మేక్స్ ఎ క్రింజ్ కంటెంట్ అనే ఆ బాక్స్‌లోకి పోవద్దు. యూ షుడ్ స్టార్ట్ యాస్ ఎ ప్రొఫెషనల్ బికాజ్ నా వాట్ మై ఐడియల్ వే ఆఫ్ డూయింగ్ కంటెంట్ అంటే గుడ్ ప్రొడక్షన్ చేసి ఉన్న ప్రతి ఒక్క క్రియేటర్‌ని నేను చూస్తుంటా. సో, దట్స్ ద వే ఫర్ మీ కదా! నాట్ ద అండ్ వన్ మోస్ట్ హూ ఆఫ్ దెమ్ ఆర్ స్టార్టింగ్. మిలేనియల్స్ కదా! మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ జెన్‌జీ. యాహ్! బట్ అంటే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు దే కుడ్ బి ఇట్లనే చేస్తుండొచ్చు. బట్ ఐయామ్ నాట్ సీయింగ్ ఇఫ్ అది చూస్తలే కదా! హ్మ్. ఇప్పుడు ద స్టాండర్డ్ ఆఫ్ కంటెంట్ ఈస్ హ్మ్. హైయర్. సో, ఐ వాంట్ టు స్టార్ట్ దేర్ వై? అని. పక్కనోడు చూస్తే బాగుండదు కదా! అని. ఆ బెంచ్ మార్క్ ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నా నేను. వాట్ ఐయామ్ నేను చూస్తున్నా కాబట్టి నాకు అదే ఉంది బ్రో మైండ్‌లా. అదేరా అంటే ఇప్పుడు వెన్ యూ దట్ హైయెస్ట్ తోని ఎందుకు కంపేరిజన్ అంటున్నా నేను. సో, అంటే నేను నిన్నంటలేను. ఎందుకు ఆ ప్రెషర్ ఎందుకొస్తుంది అంటున్నా. ఇప్పుడు నువ్వు ఏదైనా కంటెంట్ పెట్టేస్తే నువ్వు ఎవడైతే టాప్ క్రియేటర్ ఐ డోంట్ ఈవెన్ నో హూ ద టాప్ క్రియేటర్స్ ఆర్. బట్ హ్మ్. ఆడిని కొట్టేసేయాలన్నట్టుగా చూస్తారు. ఇప్పుడు నువ్వు స్ట్రీమ్ కొడుతున్నావు అంటే స్పీడ్ గాని దాటేయాలన్నట్టు చూస్తారా ఎట్లా? లే. ఆ ఒక క్వాలిటీ ఉండాలి. మనం హ్మ్. చేసే దాంట్లో మనం చేసేది మంచిగుండాలి అని. బికాజ్ నార్మల్‌గా అదే నువ్వన్నట్టే. నార్మల్‌గా ప్రతోడు చేస్తాడు. మనం ప్రతోనికి స్టాండ్ ఔట్ కావాలి. కొంచెం మంచిగా చేయాలి. సో, మంచిగా చేయాలనే దాంట్లో ని నీకున్న థాట్ ఇది ఎట్లా మంచిగా చేయాలన్న దానికి గూడా ఫస్ట్ ఒక ఐడియా వస్తది. ఇప్పుడు ఒక వీడియో తీయాలంటే ఇట్లా తీయాలి నేను అనుకుంటా. సో, అట్లా తీయనీకి ఏమేం జేయాలి అని జెప్పి ప్రాసెస్ ఉంటది. ఇట్లా చేస్తా అని టైం పోతుంటది. ఆ టైం పోయే వరకు ఇంకో ఐడియా వస్తది. సో, ఆ ఐడియా పోతది. ఇంకోటొస్తది. అట్లనే. సో, అదే ఇప్పుడు లూప్‌లో ఉంటది. నేనేమంటున్నా అంటే రైట్. ఐడియా మీ లోపల నుంచి వస్తలేదు. ఎస్థెటిక్ మీ లోపల నుంచి వస్తలేదు. ఎందుకొస్తలేదు? వస్తుంది గదా! ఐడియా వస్తది. ఏంటి లైక్ దట్ ఐడియా ఇప్పుడు ఏదో చూస్తారు సొసైటీ‌ల, వరల్డ్‌ల. ఆ! ఆ!
అది తీసుకొని దాన్ని ఎంతో కొంత ఇండియనైజో, ఎంతో కొంత ఆ! పర్సనలైజో గానీ దట్ ఇంపల్స్ ఆర్ నా లోపల నుంచి ఒక ఆలోచన ఆ! పుట్టింది అది. రా ఐడియా ఈస్ ఆ! ఆ! దట్స్ ట్రూ. రా ఐడియా రావడం కష్టం. బికాజ్ సుట్టి ఇన్ని జరుగుతున్నాయి గదా బ్రో! హౌ కెన్ యూ కొత్త ఐడియాలైతే నాకు తెలిసి ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈస్ కమింగ్ అప్ విత్ అంటే నువ్వన్నట్టే. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మాబులో స్టాండ్ ఔట్ గావాలన్నది జెన్‌జీ ఇన్‌స్టింక్ట్. ఆ! హైయెస్ట్ ఇన్‌స్టింక్ట్. యెస్. పర్సనలైజ్ గావాలని జెప్పి. అంటే నేను ఇండివిడ్యువల్‌గా స్టాండ్ ఔట్ గావాలి. నేనొక క్రియేటర్. నేనొక మనిషిని. హ్మ్. ఇండివిడ్యుయాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను చాలా నమ్ముతాను దాన్ని. అండ్ మిలేనియల్స్‌లో ఇండివిడ్యుయాలిటీ చాలా తక్కువ కనిపిస్తది. వి సీ బ్రాడర్ కేటగరీస్ కొడుకు, హ్మ్. రోల్ కనిపిస్తది. యెస్. కొడుకు, హస్బెండ్. మోస్ట్ ఆఫ్ మిలేనియల్స్ ఆర్ స్టిల్ కొడుకులే ఐ గెస్. ఈ మధ్య రీసెంట్‌గా హస్బెండ్‌లు అయితుండొచ్చు, పేరెంట్స్ అయితుండొచ్చు. దే ఆర్ రోల్ డ్రివెన్. హ్మ్. నువ్వేందంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అంటాడు ఆడు. అవ్ చదువుతున్నప్పుడు స్టూడెంట్ అంటాడు. లేకపోతే ఐ షుడ్ బి ఎ గుడ్ ఫాదర్, ఐ షుడ్ బి ఎ గుడ్ సన్, ఐ షుడ్ బి ఎ గుడ్ బ్రదర్. ఇదే మిలేనియల్ రోల్ ఇదే. సో, ఇండివిడ్యువల్ పెద్దగా కనిపియడు. అది నేను ఒప్పుకుంటాను. అండ్ దట్స్ వై ఇప్పుడు మాలాంటోళ్ళు, నేనైనా, దిషన్ గాడైనా, లేకపోతే నాలాంటి క్రియేటివ్ పీపుల్ అయినా, ఆర్ క్రియేటివ్ ఇన్‌స్టింక్ట్ ఉన్నదైనా, నేనేం క్రియేటివ్ చేస్తున్నాను మీరు అనొచ్చు గానీ, దట్ క్రియేటివ్ ఇన్‌స్టింక్ట్ ఉన్నోళ్ళు, నా జనరేషన్‌లో వి హాడ్ టు స్ట్రగుల్ ఎ లాట్. బికాస్ ఇట్ ఈస్ ఫ్రౌన్డ్ అపాన్. ఇప్పుడేదైనా కొంచెం ఇప్పుడు నేను ఇంజినీరింగ్ తర్వాత ఏదో ఆర్ట్స్ కోర్స్ ఏదో చేసినా అనుకుందాం. హ్యుమానిటీస్ కోర్స్. హ్మ్. హ్యుమానిటీస్ హ్యుమానిటీస్ కోర్స్ టీచ్ చేసే ప్రొఫెసర్‌లు గూడా వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్. అంతే. బికాస్ యూ హావ్ ఎ గుడ్ డిగ్రీ. యూ హ్మ్. షుడ్ బి డూయింగ్ సమ్ జాబ్. యూ షుడ్ బి ఎ ప్రొడక్టివ్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ. వై ఆర్ యూ కమింగ్ హియర్? నువ్వేంది ఫిగరింగ్ ఔట్ అనే కాన్సెప్ట్ ఏంది? వాట్ ఈస్ దిస్ నీకో ఫిగరింగ్ ఔట్? పాతేసినాం గదా! వాట్ ఈస్ దిస్ రాసుకుంటా పోవచ్చు ఫిగరింగ్ ఔట్? గదా! ఇప్పుడు నీకేం చాతనైతలేదు, నీకేం నచ్చుతలేదు అంటే వచ్చి చెయ్యి, ఓకే ఫైన్. ఇంక అప్పుడు నీకేం చేయలేము అనుకుందాం. హ్మ్. బట్ యూ హావ్ ఆల్రెడీ ఫిగర్డ్ ఇట్ ఔట్. క్రాక్ అయిపోయింది నీది, ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నది. సో, ఇండివిడ్యుయాలిటీ అన్నది, ల్యాకింగ్ ఆఫ్ ఇండివిడ్యుయాలిటీ అన్నది నా జనరేషన్‌లో చాలా సీరియస్‌గా కనిపిస్తది. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి కరెక్టెడ్. హ్మ్. అదున్నది. ఇప్పుడు జెన్‌జీ ఇండివిడ్యుయాలిటీ పైన చాలా ఫోకస్ చేస్తారు. యాహ్! బట్ సాడ్ పార్ట్ ఏందంటే దట్ ఈస్ ఆల్ సూపర్ఫిషియల్ ఆర్ మెటీరియల్ లెవెల్. అది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనిపిస్తది నాకు. ఎందుకంటే ఒక మనిషిని ఫండమెంటల్‌గా ఇండివిడ్యువల్ ఏం చేస్తాయని నన్నడిగితే ఆలోచనలు, భాష. ఓకే. ఒక మనిషితో నువ్వు మాట్లాడుతున్నావనుకో, వానికంటూ ఒక యూనిక్ భాష అనేది ఉండాలి. వానికంటూ ఒక యూనిక్ పర్స్పెక్టివ్ ఉండాలి. ఆలోచనలనేవి ఉండాలి. అది ఎట్లా ఏంటి ఇవి చిన్న చిన్న లెవెల్‌లోనే ఎక్స్‌ప్రెస్ అయితా ఉంటాయి. బట్ ఇవి మెయిన్‌గా ఈ యేసుకునే బట్టలు, వాడు చేసే పని, ఇవన్నీ గూడా ఉంటాయి. అవన్నీ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్. బట్ ఇంటర్నల్‌గా, ఇండివిడ్యువల్‌గా, ఫండమెంటల్‌గా ఒక మనిషిని మనిషిలా డిఫైన్ చేసేది భాష, ఆలోచనలు, పర్స్పెక్టివ్ ఇవి ఫండమెంటల్‌గా. ఇప్పటివరకు జెన్‌జీలో అది అనిపియదు నాకు బ్రాడ్‌లీ. ఆఫ్‌కోర్స్ దిస్ ఈస్ జనరలైజేషన్. బట్ నేను చూస్తున్న సొసైటీలో సేమ్ అవే పదాలు రిపీట్ అయితా ఉంటాయి. ఇంటర్నెట్ నుంచి తీసుకుంటా ఉంటారు. ఆలోచనలు, రిసీవ్డ్ ఒపీనియన్స్. అగైన్ ఇక్కడ టెక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. జెన్‌జీ కాగ్నిటివ్ ఎబిలిటీ, జెన్‌జీ కొంచెం యాక్టివ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నాం. వాయిస్‌లు వస్తుంటాయి. బట్ వి వాంటెడ్ టు కీప్ ఇట్ దిస్ వే. ఆ రా నేచర్ అన్నది ఉండాలని చెప్పి. సో ఎస్థెటిక్స్. ప్లీజ్ బేర్ విత్ అస్. సో, క్రిటికల్ థింకింగు ఏదైతే ఓవరాల్ కాగ్నిటివ్ ఎబిలిటీ ఉందో జెన్‌జీది పడిపోతున్నది. సో, ఫస్ట్ జనరేషన్ ఇన్ మెనీ, అంటే ఇప్పుడు మనం డేటా ఒక 200 ఇయర్స్ ఆఫ్ డేటా ట్రాక్ చేసుకున్నప్పుడు ప్ర ముందు జనరేషన్‌కి ఈ జనరేషన్ స్మార్ట్ ఉంటది. దట్స్ హౌ ఇట్ వర్క్స్. హ్మ్. బికాస్ ఈ జనరేషన్ ఆర్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. దే ఆర్ బిల్డింగ్ ఆన్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జనరేషన్. సో, అదే బ్రో. నీకు ఇప్పుడు నువ్వు అంటే ఇది కాలేజ్‌లో ఒక్క పాయింట్ ఫినిష్ చేస్తా. ఆ! బట్ ఫస్ట్ జనరేషన్ జెన్‌జీ ఆర్ యాక్చువల్లీ, అగైన్ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్, బట్ దే ఆర్ డంబర్ దెన్ మిల్లెనియల్స్. వి హావ్ డేటా ఆన్ దిస్. అండ్ ఫెసిలిటేషన్ ఆఫ్ టెక్ వల్ల ఇది జరుగుతది. బికాస్ ఇప్పటి వరకు నేను టెక్నాలజీని ఎట్లా వాడతా అంటే, నా ఇన్‌స్టింక్ట్ ఎట్లుంటదంటే, టెక్నాలజీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఉంది గదా అని వదిలేయడం గాదు. ఆ ఇన్ఫర్మేషన్ నా బ్రెయిన్‌లో ఫీడ్ చేసుకోవాలని ఉంటది నాకు. ఫండమెంటల్‌గా ఫోను ఆర్ ఫెసిలిటేషన్ వచ్చేసి జెన్‌జీ ఏమనుకుంటారంటే, ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉన్నది. వై షుడ్ ఐ రిమెంబర్ ఇట్? హ్మ్. సో, అక్కడి నుంచి పాయింట్ ఏమొస్తదంటే,
అగైన్ దీని మీద మనం సెపరేట్ ఎపిసోడ్ దీని మీద ట్యాకిల్ చేద్దాం ఈరోజు. నేను టచ్ చేసి వెళ్ళిపోతాను. బట్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. బట్ కేటగారికల్, దిస్ ఈస్ కేటగారికల్. జెన్జీ ఈజ్ డంబర్ దెన్ మిలేనియల్స్ అండ్ ఈ ప్యాటర్న్ బ్రేక్ అయింది ఫస్ట్ టైం జెన్జీలోనే మనకు కనిపిస్తున్నది. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డేటా ఆన్ దిస్. చాలా మంది డిసగ్రీ చేయొచ్చు. ఒకటి 15 yearsకి కంపెనీ పెడుతుండ అనిపించవచ్చు. ప్రతి జనరేషన్లో ఉంటారు వాళ్ళు. 10 ఏళ్ళకి రామానుజన్ టైం నుంచి చైల్డ్ ప్రాటజీస్ అందరూ ఉంటారు, చైల్డ్ సక్సెస్ స్టోరీలు అందరూ ఉంటారు, ప్రతి జనరేషన్లో ఉంటారు. బట్ ఎక్సెప్షన్స్ని చూపించి జెన్జీ ఆర్ వర్కింగ్ స్టార్టింగ్ అదే 13 years 12 years నుంచి అని. సాగర్ లాంటి వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవ్రీ జనరేషన్లో దట్స్ ఓకే. ఇప్పుడు యాంప్లిఫై అవుతుంది మీడియా వల్ల అదంతా కనిపిస్తుంది కానీ, బట్ కేటగారికల్గా వాట్ వీ కెన్ సే ఈస్ జెన్జీ ఆర్ డంబర్ దెన్ మిలేనియల్స్. అండ్ ఈ జనరేషనల్ షిఫ్ట్ ఏదైతే ఉందో, డౌన్ గ్రేడ్ ఉందో, ఇది లాస్ట్ 100-150 yearsలో ఫస్ట్ టైం. అదే బ్రో. ఇప్పుడు నువ్వు ఇప్పుడు వెన్ యు ఆర్ ఇన్ కాలేజ్, నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు నీకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏముంటుండే? బుక్స్, ఇంటర్నెట్. బుక్స్ అండ్ ఇంటర్నెట్ ఆల్సో విచ్ ఇస్ నాట్, అంటే నేను కొంచెం ఎక్సెప్షన్. నాకు ఎర్లీ యాక్సెస్ టు ఇంటర్నెట్ వచ్చింది. ఐ అండర్స్టాండ్ ఐ మీన్ ఎక్సెప్షన్. అదే ఆ ఇంటర్నెట్ ఆల్సో విచ్ ఇస్ ఇన్ ప్యూర్ ఫామ్ కదా. నీకేమి ఫిల్టర్లు అంట, అది 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 ఎప్పుడు ఉంటుంది రా అకాడమిక్ బెంట్. ఇప్పుడు మా టైంలో కూడా హ్యుమానిటీ ఈజ్ అబౌట్ కంట్రోలింగ్ నాలెడ్జ్. ఎలీట్ గాళ్ళు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఓకే, బట్ యూ కంటిన్యూ యువర్ పాయింట్. ఇప్పుడు వెన్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ నీ జనరేషన్ వాళ్ళని నా జనరేషన్ వాళ్ళని చూస్తుంటే, నీకు ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ దొరికేది. ఇప్పుడు నువ్వు ఒక టాపిక్ గురించి ఎత్తుకోవాలంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్లు ఉంటాయి, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ థాట్స్ ఉంటాయి దాంట్లో. సో నువ్వు అవి చదువుకొని నీ ఓన్గా ఒకటి వస్తుంది. బట్ ఇప్పుడు నువ్వు చూస్తే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీవేర్. నేను బయటికి పోతున్నా అంటే నాకు బయటికి నేను పొద్దున్న లేచిన అంటేనే నాకు 100 నాకు అవసరం లేనివి 100 నాకు కనిపిస్తుంటాయి, అవి నాకు తెలుస్తుంటాయి. ప్లస్ ఎవ్రీథింగ్ ఈజ్ వాంట్స్ టు గ్రాబ్ మై అటెన్షన్. ప్రతి ఒక్క యాప్ నన్ను గుడ్ పనికే చూస్తుంది, ప్రతి ఒక్క వెబ్సైట్ నన్ను గుడ్ పనికే చూస్తుంది. సో ఇంత డిస్ట్రాక్షన్లా హౌ కెన్ సమ్మన్ హ్యాస్ ఎ థాట్? ఎస్, దీస్ ఆర్ ఛాలెంజెస్. ఇప్పుడు మనము ఇక్కడ కూర్చొని జెన్జీని బ్లేమ్ చేయడం పాయింట్ కాదు. విల్ ట్రై టు అన్పాక్ వై థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ద వే దే ఆర్ హ్యాపెనింగ్. జెన్జీతో ఏదో బయలాజికల్ డిఫెక్ట్ లేదు, అదే ఏదో డంబర్. యూ గైస్ ఆర్ యాక్చువల్లీ ఫిజికలీ హెల్దియర్. ఇండియన్ కాంటెక్స్ట్లో, వెస్టర్న్ కాంటెక్స్ట్లో అది వేరే అయిపోతుంది కానీ ఇండియాలో మనం చూసుకుంటే ఐ థింక్ జెన్జీ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్ దట్ డజంట్ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హంగర్. దిస్ ఈజ్ ఫండమెంటల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది తెలియదు. ఆకలి అంటే వీ హ్యావ్ ఎలిమినేటెడ్ బేసికలీ హంగర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 1000 years. మనకి ఇన్వేజన్స్ అన్నవి 1000 years నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇన్వేజన్స్తోని ఇండియాలో ఏమొచ్చినాయి అంటే ఆకలి అనేది పుట్టింది, ఫెమైన్ అనేది పుట్టింది. ఇక అది మనం వేరే సిరీస్లలో కవర్ చేద్దాం కానీ, సో 1000 yearsలో ఫస్ట్ టైం ఆకలి లేదు. సో ఫౌండేషనల్ షిఫ్ట్. ఆకలి లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఏదైతే బ్రెయిన్ ఫంక్షన్ ఉంటుందో, ఆఫ్ కోర్స్ మాల్ న్యూట్రిషన్ ఉంది ఇండియాలో ఇంకా స్టిల్, బట్ బ్రెయిన్ డెవలప్మెంటు, బాడీ డెవలప్మెంటు ఇవన్నీ హై ఉన్నాయి ఆర్ వేరే జనరేషన్స్తో కంపేర్ చేస్తే. సో బయోలాజికల్గా జెన్జీలో ఏం ప్రాబ్లం లేదు ఇండియాలో కాగ్నిటివ్ ఎబిలిటీస్ తగ్గడానికి. సో ఎందుకు కాగ్నిటివ్ ఎబిలిటీస్ తగ్గుతున్నాయి అంటే ఇట్స్ ఆల్ సోషలాజికల్ కండిషనింగ్. అదే పీపుల్ వాంట్స్ టు కంట్రోల్ అస్. ఇప్పుడు నా చుట్టూ ప్రతి ఒక్క యాప్, ప్రతి ఒక్కటి ఎవ్రీవన్ వాంట్స్ టు కంట్రోల్. సో అట్లాంటప్పుడు నువ్వు నీ కొత్త ఐడియాలు ఏమొస్తాయి విచ్ ఇస్ వర్చువలీ కంట్రోలింగ్. నీ టైంలోనేమో పేరెంట్స్ అయిన ఇంట్లోనైనా ఫిజికల్గా కంట్రోల్ చేసేవాళ్ళు. నువ్వు పీపుల్ ఇట్ హ్యాస్ అన్ ఆఫ్ షూట్ ఎఫెక్ట్ ఆన్ సైకలాజికల్ ఆల్సో. అందుకే చెప్తున్నారు మనిషి అనేటోడు కనిపించేటోడు కాదు మా టైంలో. సో ఇట్స్ నాట్ లైక్ వీ హ్యాడ్ ఆల్ ద ఫ్రీడమ్స్. ఇప్పుడు మా దాంట్లో కూడా ఏముండేదంటే ద ప్రైజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ వాస్ టూ హై. కాస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇస్ టూ హై, వాస్ టూ హై, ఇట్ స్టిల్ ఇస్ టూ హై. అంటే మెటల్ బర్డన్ ఉంటుంది ఇప్పటికి. ఫెయిల్ ఇప్పుడు మనం ఏదైనా స్టార్ట్ చేస్తే వాట్ ఇఫ్ ఫెయిల్. ఐ థింక్ జెన్జీ హ్యాస్ వెరీ లిటిల్, ఐ మీన్ ఉంటుంది, భయం ఉంటుంది కానీ, బట్ కాస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ లో. ట్రై చేసిన అటెంప్ట్ ఇచ్చినాం, కాలేదు, ఒక మూవ్ ఆన్. యూ హ్యావ్ టూ మెనీ చాయిసెస్ టు మేక్. అదొకటి ఉన్నది. సో ఇట్స్ నాట్ లైక్ మా టైంలో ఏదో అంత ఈజీ ఉన్నది, లేకపోతే అవైలబుల్ ఉన్నది, యాక్సెస్ ఉన్నది అని చెప్పి. ద సోషల్ ప్రెషర్ వాస్ టూ మచ్. సో పీపుల్ ఆ టైంలో
ఇన్ఫర్మేషన్ ఉన్న తీసుకునేటోళ్ళు కాదు. ఈరోజు మీకు ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్, జంక్ ఓవర్‌లోడ్ వచ్చింది. బట్ ఆ టైంలో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్నా తీసుకునేటోళ్ళు కాదు. సో, ఐ థింక్ ఇట్స్ దట్స్ నాట్ ఎ బిగ్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అనుకుంటా నేను. బట్ కమింగ్ టు మై ఒరిజినల్ పాయింట్. సో, మనిషిని మనిషిలాగా, ఇండివిడ్యువల్‌లాగా చేసే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో భాష, ఆలోచనలు వాటిని ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఇచ్చేసిర్రు మీరు. ఇన్‌స్టిట్యూషన్స్ తీసుకున్నాయా? లేకపోతే ఇన్‌స్టిట్యూషన్స్‌కి మీరు ఇచ్చేసిర్రా అంటే ఇన్‌స్టిట్యూషన్స్ అంటే మీడియా, హ్మ్. గవర్నమెంట్, సో కాల్డ్ యాప్స్. హ్మ్. ఇప్పుడు నిన్ను ఎక్కడ తినాలి అని చెప్పేసి యాప్ చెప్తున్నది మీకు. ఏం బట్టలేసుకోవాలి అని ఒకడు ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ చెప్తున్నది. సో, ఒక ఇన్‌స్టాగ్రామ్‌కి 100,000 ఫాలోవర్స్ ఉన్నారనుకుంటే, ఇప్పుడు జెన్‌జీ ఎట్లా ఆలోచిస్తాడంటే 100,000 ఫాలోయింగ్ ఉన్నోడంటే కొంచెం పెద్ద ఫాలోవరు, పెద్ద అకౌంటు. హ్మ్. వాని సజెషన్ ఫాలో అయినామనుకో, ఫాలో అయ్యేటోళ్ళు 10,000 మంది ఉంటే నేను 10,000 మందిలో ఒకడిని కాదు. నేనేం చేస్తా అంటే, ఒక క్రియేటర్ గారిని ఫస్ట్‌లోనే పడతా. వానికి 10,000 ఉన్నప్పుడే పట్టేస్తా. 5,000 ఉన్నప్పుడు పట్టేస్తా. వాని సజెషన్ తీసుకుంటా. అంత్ హుహు. సో, ఎర్లీ అడాప్షన్ తీసుకుంటా నేను. ఐ విల్ స్టాండ్ ఔట్ బై ఫాలోయింగ్ సంబడీ ఎర్లియర్. అంతేగాని ఐ విల్ డూ సంథింగ్ ఆన్ మై ఓన్ అన్న ఇన్‌స్టింక్ట్ నాకు చాలా తక్కువగా అనిపిస్తా ఉంటది. రిగార్డ్‌లెస్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ బీయింగ్ సో లో. ఐ నాకు ఐ డోంట్ థింక్ సో. హ్మ్. నేనేం చెయ్య అట్లా గాని. నువ్వు అంటే అగైన్ సమ్ థింగ్స్ అదే ఆర్ జనరల్, సమ్ థింగ్స్ ఆర్ పర్సనల్. హ్మ్. యూ కెన్ డిసగ్రీ వేర్ నువ్వు పర్సనల్‌గా ఇది నేను చేయను అన్న దగ్గర చెప్పుకోవచ్చు. అగైన్ హ్మ్. నేను కూడా ఏమి నా జనరేషన్ వాళ్ళందరితో నేను ఫిట్ గాను. నేను కొంచెం తేడా పర్సన్‌ని. సో, ఎక్కడెక్కడ స్టాండ్ ఔట్ అయితే అక్కడక్కడ నేను చెప్తాను. ఇంటర్నెట్ నాకు ఎర్లీగా వచ్చింది. దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ నార్మల్. యాహ్! హ్మ్. బట్ ఇన్ జనరల్ ఇట్స్ ట్రూ నో. కొత్త క్రియేటర్‌ని బట్టి కొత్త ప్లే లిస్ట్‌లు, కొత్త సాంగులు, కొత్త మ్యూజిక్ డిస్కవర్ చేయడం దట్ ఈస్ ఎ క్యాషే కదా! అదొక స్టాండ్ ఔట్ ఫీచర్ కదా! ఆ! ఆ! దోస్తులలో అంటే ఫ్లెక్స్ కదా! నీకున్న ఒక హ్మ్. క్రౌడ్‌లో నువ్వు హ్మ్. స్టాండ్ ఔట్ అవుతున్నాం. ఆ! అన్‌పాపులర్ ఒపీనియన్‌లు, ఆ! అన్‌పాపులర్ థింగ్స్. స్టంటే అది గూడా. మళ్ళీ అది ఆ! గూడా లోపల నుంచి రాదు. లోపల నుంచి మేబీ యాహ్! అయ్యుండొచ్చు. బట్ ఏం చేస్తావు బ్రో? ఇప్పు ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ ఇన్ దిస్ ఏం జనరేషన్. చేస్తావంటే ఇప్పుడు నేనేమంటా అంటే ఓకే. వి కెన్ ఎండ్ ద ఆర్ ఈ థీమ్ బేసికల్లీ ఐ వాంట్ టు మిస్‌ప్లేస్డ్ ప్రయారిటీస్. వై ఈస్ జస్ట్ ఎక్సిస్టింగ్ నాట్ ఎనఫ్? ఒక క్వాలిఫైయర్ ఎందుకు గావాలి దానికి అంటా నేను. అంటే కంటెంట్ చేస్తున్నాం. లేదు మంచి కంటెంట్ చేయాలి. డెలివరీ చేస్తున్నాం కానీ హైయర్ క్వాలిటీ ప్రొడక్ట్ డెలివరీ చేయాలి. ఏది చేసినా గాని ఒక అడ్జెక్టివ్ అటాచ్ ఉండాలి దానికి. ఒక క్వాలిఫైయర్ అనేది ఉండాలి దానికి. వై ఈస్ ఎక్సిస్టింగ్ నాట్ సింప్లీ ఎనఫ్? దట్స్ ఈ వాట్ ఐ థింక్ ఏందంటే, హ్మ్. ఐ డోంట్ నో మీ జనరేషన్ ఎట్లుందో గాని, చిన్నప్పటి నుంచి యూ ఆర్ ఇన్ ద రేస్ చూసుకుంటా ప్రతి ఒక్క ఐ దాంట్లో థింక్ వి వర్ ఇన్ రేస్ మచ్ అండ్ ఫర్ లాంగర్. యూ ఆర్ ఇన్ ఏ స్మాల్ బబుల్ ఆఫ్ రేస్ కదా బ్రో! నువ్వు నీ దోస్తులు నీ చుట్టూన్నోళ్ళతోటే. నేనున్నప్పుడు ఇంటర్నెట్ నేను 10 కాలేజీలోళ్ళని చూస్తుండే. 10 కాలేజీలోళ్ళు మెసేజ్ చేస్తుండే నాకు. సో, ఐ ఐ వాస్ ఇన్ ఎ బిగ్గర్ బబుల్ అండ్ బిగ్గర్ రేస్ కదా! హ్మ్. సో, అట్లా అన్నప్పుడు వాళ్ళందరి ఇట్లల్లో స్టాండ్ ఔట్. ఇంతమంది నాకు తెలిసినోళ్ళ దాంట్లో ఆర్ ఇంతమందిని నేను చూసా. ఇప్పుడు ఇప్పుడు నేను నీకు నీ టైంలో ఇంటర్నెట్ లేదు గాది రీచ్ అంత లేదు కాబట్టి ఎంతమంది నీ చుట్టూన్న ఆర్ కొంతమంది నీకు తెలిసినోళ్ళు దే ఆర్ ద పీపుల్ యూ వాంట్ టు ఇంప్రెస్ ఆర్ వాళ్ళకంటే కొంచెం పైకి పోవాలని. నౌ నాకు తెలవనోడు కూడా ఇంటర్నెట్‌లో ఎవడో కంటెంట్ చేస్తుంటాడు. వాళ్ళని చూస్తుంటాం. మిగతాళ్ళని చూస్తుంటాం. సో, వాళ్ళందరికంటే కొంచెం మంచిగా చేయాలి అని. అండ్ వై ఆళ్ళకంటే ఎందుకు చేయాలిరా నువ్వు చేసుకోవచ్చు కదా! అంటే వానికంటే ఇంప్రూవ్ అవ్వాలి కదా! నువ్వు ఈ అండ్ ప్రెషర్ లోపల నుంచి వస్తుందా? అది సొసైటీ రుద్దుతుందా ఆ ప్రెషర్? ఆహ్, మేబీ సొసైటీ బికాజ్ యాస్ యూ టోల్డ్ ఫెయిల్యూర్ అనంటే క క ఫెయిల్యూర్ తీసుకోలేరు అనన్నట్టు క్రింజ్‌ని తీసుకోలేరు. హ్మ్. మనుషులు ఇప్పుడు నేనొక బేసిక్ ఏదైనా చేసిననుకో పీపుల్ పిచ్చి చిల్లరగాడు వీడు అన్నట్టే చూస్తారు వాడిని.
వన్సక్క చూడరు. అదే వాడు మంచిగా ప్రొడక్షన్ చేసి మంచిగా చేసిండనుకో, ఈవెన్ ఇఫ్ హిస్ ఎర్రిప్పు ఏదో వరస్ట్ కంటెంట్ చేసినా వాడు క్వాలిటీ ఉందనుకో, అరే వీడు మంచిగా చేస్తుండని వాని చుట్టూన్నోళ్ళు వానికిచ్చే అది చేంజ్ అయితది. నో వన్ సీస్ ద కంటెంట్ కదా! నేనేం మాట్లాడుతున్నా గాని వాడు చూడడు. ఎందుకు? వానికి 100 ఉన్నాయి చూడనీకి. ఇప్పుడు నేను 100 చూస్తుంటారా? 100 గూడా ఏవి చూస్తుండు? అవి గూడా మళ్ళా సూపర్ఫిషియల్ స్టఫే గదా! ఆ! కెమెరాలు ఎన్ని సార్లు కదిలిస్తుంటారు. ఎందుకు కదిలిస్తుర్రు కెమెరాని? అదే బ్రో. అంటే ఇప్పుడు కెమెరా కనిపెట్టింది ఒక పర్పస్ కోసం. హ్మ్. కెమెరాని కదిలిచ్చేది గూడా ఒక పర్పస్ కోసమే. హ్మ్. ఒక మీనింగు, ఒక పద్ధతి, ఒక పర్పస్ ఉండాలి గదా! లే తిప్పుతాంటే ఎందుకు తిప్పుతున్నావు నాన్న అర్థం నేను కాదు. ఒకటి కొత్తది చేయాలి కదా! గంతే బ్రో. కొత్తది కాదది. యూ ఆర్ లిటరల్లీ సీయింగ్ ఇట్ ఫ్రమ్ సమ్‌వన్. ఎవడో ఫర్ అండ్ ద మోస్ట్ పీపుల్ ఐ యామ్ డూయింగ్. ఇప్పుడు ఎవడు ఏది చేసినా సరే ఇప్పుడు నీ గేమ్‌లోనే నేను ఐ థింక్ దిస్ ఈస్ ఎ బోల్డ్ స్టేట్మెంట్. మైట్ బి కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్. ఈ రోజు ప్రపంచాన్ని బూమర్గాలు కంట్రోల్ చేస్తారు లిటరల్లీ. ఈ రోజు కూడా ప్రెసిడెంట్లు, ప్రైమ్ అవును. మినిస్టర్లు, రిచ్ పీపుల్ అంతా బూమర్గాళ్ళే. సో మిలియనియల్స్ ఇంకా టేక్ ఓవర్ చేస్తలేరు. జెన్ఎక్స్ గాళ్ళు ఇప్పుడు మెల్లమెల్ల స్టార్ట్ అయ్యారు. బట్ మిలియనియల్స్ రావడానికి ఇంకో 20 ఇయర్స్ పడతదేమో. సో ఇప్పుడు జెన్‌జీ ఏదైతే డిస్కవర్ చేసి, ఏదైతే టెక్నిక్‌లు, టూల్స్ తీసుకొస్తారో మోస్ట్ ఆఫ్ దోస్ ఐడియాస్, మోస్ట్ ఆఫ్ దోస్ టెక్నిక్స్, మోస్ట్ ఆఫ్ దోస్ టూల్స్ ఆర్ డెవలప్డ్ బై మిలియనియల్స్. హ్మ్. సో వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు డూ ఆర్ స్టాండ్ ఔట్? ఇప్పుడు ఒక కెమెరా మూవ్‌మెంట్ ఉంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద వ్లాగింగ్ ఇట్స్ రెవల్యూషనైజ్డ్ బై పీపుల్ లైక్ కేసీ నైస్టాట్ ఇలాంటోళ్ళున్నారు. ఇప్పుడు స్ట్రీమింగ్‌లో మెల్లగా స్పీడు, హ్మ్. క్లావిక్యులర్ లేకపోతే కాయ్ సెనాట్ వీళ్ళందరూ కాయ్ సెనాట్ ఐ థింక్ ఈస్ ఓల్డర్ ఓన్లీ నో? ఆ! ఓకే. వాటెవర్. కాదు వాడు జెన్‌జీయా? 20 ఓకే. 24 సో ఇప్పుడు స్ట్రీమింగ్ ఈస్ ద ఫస్ట్ పీస్ ఆఫ్ కంటెంట్ ఐ యామ్ సీయింగ్ దట్ ఈస్ లెడ్ బై జెన్‌జీ. ఓల్డర్ జెన్‌జీ. బ్రో. ఇక నువ్వు ఇట్లా అదే నేనేమంటున్నా అంటే సో మిలేనియల్ గాళ్ళదే స్కిల్ తీసుకొని హ్మ్. నేను స్టాండ్ ఔట్ అయితా అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా అంటున్నాను నేను. దేర్ ఇస్ నో అంటే నువ్వు పికప్ చేసేది నీ జనరేషన్ నుంచి తీసుకుంటలేవు. హ్మ్. ఆలోచన నీది వస్తలేదు. వాట్ ఈస్ ద ఎండ్ గోల్? అంటే ఇప్పుడు నీకు నేను ఇదంతా ఎందుకు అంటున్నా అంటే సాటిస్ఫాక్షన్ అన్నది రావాలి కదరా ఒక పని చేసిన తర్వాత. జెన్‌జీ అన్ని జనరేషన్‌లు సాడ్‌గానే ఉంటాయి మోర్ ఆర్ లెస్ గానీ జెన్‌జీ ఈస్ ద సాడెస్ట్ అనుకుంటున్నా నేను. అదే ఇప్పుడు అదే ఒక కొత్త ఐడియా. ఇప్పుడు హ్మ్. నువ్వు ఒక 5 సంవత్సరాలు ఒక దాని మీద కూర్చుంటే నీకు కొత్తది ఏదైనా వస్తదేమో. హ్మ్. 5 సంవత్సరాల టైం ఏడుందిడా? ఎందుకు లేదు? ఏం చేస్తుర్రు అంతగనం? యూ హావ్ టూ మెనీ థింగ్స్ అరౌండ్ యూ. నీకు అదేరా ఒక పాయింట్‌లో ఒక దాని మీద నిన్ను కూర్చొనియ్యరు. నువ్వు కూర్చున్నామన్నా వాడు కూర్చొనియ్యడు. ఐ థింక్ ఇట్స్ స్టిల్ ఎ చాయిస్. బట్ దేర్ ఈస్ యూ కాంట్ కదా! నీ చుట్టూన్నోళ్ళు ఆ మూవింగ్ ఆళ్ళందరూ అవలగాలే. ఇప్పుడు నేను చెప్తున్నా ఆళ్ళందరూ పిచ్చిపుగోళ్ళన్నది కదా! ఆ రియలైజేషన్‌కి ఎవడొస్తాడు? ఇట్లా ఇప్పుడు మా టైంలో గూడా లైక్ ఇప్పుడు మా వాళ్ళందరూ మమ్మల్ని పిచ్చిపుగోళ్ళంటారు. హ్మ్. నేను కూర్చొని వాళ్ళని పిచ్చిపుగోళ్ళంటాను నేను. అదే. బట్ దట్ డిస్టింక్షన్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు ఆళ్ళిద్దరూ ఓకే. ద చాయిసెస్ ఏవైతున్నాయో చాలా క్లియర్ ఉన్నాయి. హ్మ్. మీ దగ్గర చాయిసెస్ కూడా క్లియర్ లేవు. అందరూ కూర్చొని ఔట్‌రైట్ గీడు పిచ్చిపుగోడు అనే ఫ్రీడమ్ కూడా లేదు మీ దగ్గర. అదే. యాహ్! సో దెన్ వాట్ ఆర్ యూ అచీవింగ్? నువ్వు అన్నదానికి నేను మాట్లాడడానికి నువ్వు చెప్పేదానికి డిఫరెన్స్ ఉంటాయి గానీ, బట్ అదే చెప్తున్నా. ఓకే. వై దేర్ ఈస్ నో న్యూ థాట్ వై దేర్ అంటే యూ కాంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ ఎవ్రీథింగ్ బికాస్ యూ హ్యావ్ నాకు 1000 కొత్త స్కిల్‌లు కనిపిస్తాయి పొద్దున. హ్మ్. సో నేనిప్పుడు చేసేదానికంటే దీనికంటే ఎక్సైట్‌మెంట్ దాంట్లో ఉంది కదా! అని దానికి ఫ్లిప్ కొడతా. దానికంటే ఇంకోటుంది కదా! ఇంకో ఫ్లిప్ కొడతా. బికాస్ టూ మెనీ డోర్స్ ఆర్ ఓపెన్. ఏదో ఒక దాంట్లోకి ఏది పోవాలో తెలవదు. ఇది కరెక్టా? అది కరెక్టా? తెలవదు. కన్‌ఫ్యూజన్‌లోనే సస్తురు ప్రజలు. నాకు సో టైమ్ కాన్సెప్ట్ వచ్చిన ప్రతిసారి నాకు ఒక ఎగ్జాంపుల్ వస్తది. ఇది కూడా నేను లైవ్‌లో చాలా సార్లు చెప్పే ఉంటా. హ్మ్. బట్ ఏందంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకో. నోరేసుకొని మాట్లాడుతుంటా కదా! సో ఇట్లా టాపిక్‌ల మీద కొంచెం మాట్లాడేసరికి జనాలు ఆ విషయానికి అట్రాక్ట్ అయితారు. ఐ థింక్ దిస్ క్వాలిటీ ఎగ్జిస్ట్స్ హ్యుమానిటీ వైస్. కథలు చెప్పేవాళ్ళంటే జనాలకిష్టం. హ్మ్. దేని హ్మ్. గురించైనా మాట్లాడడం, కథలు. దానికొక అట్రాక్షన్ ఉంటది సొసైటీలో. సో నన్నొచ్చి అడుగుతారు. అన్నా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ జనాలు ఏమడుగుతారంటే,
అన్నా ఇట్లా ఒక బుక్ ఏదన్నా ఉంటే చెప్పన్నా. ఇట్లా మొత్తం అన్నిటి మీద తెలిసిపోవాలి ఇట్లా. ఇట్లా అన్నిటి మీద అట్లా మాట్లాడేసేయాలి అట్లా టక 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 అన్నట్టుగా. ఈజీ క్విక్ సొల్యూషన్. ఇప్పుడు నేను చెప్పాను, "అట్లా ఉండదు భాయ్. అది ఒక ప్రాసెస్. అట్లా వదిలేసేయి." అంటే సరే అట్లా ఉండదా? పోనీ ఇట్లా లైఫ్ చేంజ్ కావాలన్నా ఏం చేయాలి? ఇట్లా కొంచెం జాబ్ కావాలి, లేకపోతే పైసలు కావాలి, సెట్ కావాలి, యాంగ్జైటీ ఉన్నది అది ఇది అంటే నేను చెప్తుండే ఏదో ఇది ఇది చెయ్యి, ఈ కోర్స్ చెయ్యి. 2-3 ఇయర్స్‌ల నువ్వు అనుకున్న స్టేజ్‌లో ఉంటావు బాయ్ అని చెప్పాడు. 2-3 ఇయర్స్ అంటే షేక్ అవుతారు. ఏంది 2-3 ఇయర్స్ ఏంది? నేను నా జనరేషన్ వాళ్ళ గురించి చెప్తున్నా. నాట్ ఈవెన్ జెన్‌జీ. నా జనరేషన్ వాళ్ళ గురించే చెప్తున్నా. 2-3 ఇయర్స్ అంటే ఇట్స్ టూ మచ్ టైమ్ అట్లా ఎట్లా అయిపోతది అది ఇది అని చెప్పి వాడు నా ముందడ మొహమాటానికి, మర్యాదకి ఓకే. ఓకే అన్న అని పోతాడు ఆడు. ఆడు చేయడు ఆబ్వియస్‌లీ నాకు కూడా తెలుసు అది. ఇట్లా నా లైఫ్‌లో రిపీటెడ్‌గా అయితది. నాకు చి నాకు బుద్ధొచ్చినప్పటి నుంచి ఐయామ్ సీయింగ్ ద సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు ఆ వ్యక్తులు ఇదే ప్యాటర్న్ ఒకటే వ్యక్తి నాకు ఎవ్రీ 4 ఇయర్స్ తర్వాతొచ్చి సేమ్ క్వెషన్ అడుగుతా ఉంటాడు. సేమ్ స్టైల్. యెస్. ఇప్పుడు ఆడు ఈ 4 ఇయర్స్‌ల ఏం ఇంప్రూవ్ కాలే. వాడు అనుకున్న పొజిషన్‌లో లేడు, హ్యాపీగా లేడు, ఏం లేడు. అట్లా అని పని చేయడానికి కూడా ఇంట్రెస్టెడ్ లేడు. సో, ఇప్పుడు ఒక 10-12 ఇయర్స్ అయింది ఒక మనిషిని ట్రాక్ చేస్తున్నా నేను. ఒక 12-15 ఇయర్స్ అయితుంది. ఆడు అట్లనే ఉన్నాడు. ఆడు ఇంప్రూవ్ అయితలేడు. గివ్ అప్ ఇస్తలేడు. పూటకోటి సిస్టమ్ పట్టుకొస్తాడు. పూటకోటి ఆలోచన పట్టుకొస్తాడు. ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ మనం ఇదే పాడ్‌కాస్ట్ చేసుంటే దీనికన్నా ఏం ఇంప్రూవ్‌మెంట్ ఉండేది అనుకుంటున్నావు నువ్వు? లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ మనం కంటెంట్ చేద్దామని అనుకుంటున్నప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ మనం పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసుంటే 3 ఇయర్స్‌లో మనం ఒక 1000 ఎపిసోడ్‌లు చేసేటోళ్ళం కదా! అవును. ఒక రికగ్నిషన్ జనాలకు గుర్తుపెట్టుకునేటోళ్ళు కదా ఆల్రెడీ. అవును. సో, ఇప్పుడు 3 ఇయర్స్ లేట్‌గా స్టార్ట్ చేస్తున్నాం. ఏం ఇంప్రూవ్‌మెంట్ ఉందనుకుంటున్నావు నువ్వు? అదే. అదే ప్లేస్‌లో అదే. ఐయామ్ వీకర్, ఐయామ్ ఓల్డర్, ఐయామ్ నాట్ ఈవెన్ స్ట్రాంగర్. ప్రాబబ్లీ ఇది ఎక్కడనో కూర్చొని ఏదో సెట్ ఏసుకొని చేయాలి. ఎందుకు చేయలేకపోతున్నాము అంటే నా బాడీ కోఆపరేట్ చేస్తలేదు. సో, క్వాలిటీ కంటెంట్ డిగ్రేడ్ అయింది తప్పించి హాస్ ఇట్ గాటెన్ బెటర్? లేదు. అంటే నేను ఎందుకంటున్నా అంటే దీస్ థింగ్స్ నేను కూర్చొని నాకు అనిపిస్తా ఉంటది. ఇప్పుడు ఎవ్రీ డే నేను ఇంప్రూవ్ అయితున్నా అనుకుంటాం కదా! ఇప్పుడు నేను చేసి ఐయామ్ రీడింగ్ ఎవ్రీ డే. ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ టు రీడ్ ఎవ్రీ డే. ఐ టాక్ టు పీపుల్. ఏదో ఒకటి ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి పర్ డే ఎవ్రీ డే. జనాలు చూడడానికి నేను ఏం చేయనట్టు అనిపించినా ఐ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సరే ఇప్పుడు ఈరోజు నేను ఒకటి రాసా. ఐయామ్ అన్ ఓల్డ్ నేను పెన్, పేపర్ పెట్టే రాస్తాను. సో, నేను ఒకటి రాసినా అనుకో 10 ఇయర్స్ బ్యాక్ కన్నా ఈ రోజు నేను రాసింది బెటర్ ఉంటదని అనుకుంటా కదా నేను. చానా బెటర్ ఉంటదనుకుంటా. బట్ ఆబ్వియస్‌లీ 10-15 ఇయర్స్ నుంచి రాస్తున్నా కాబట్టి పాత బుక్స్ కూడా అవన్నీ ఉంటాయి నాకు. ఎప్పుడన్నా కనిపించినప్పుడు తీసి ఓపెన్ చేస్తే నేనే షాక్ అయితా. ఓహ్! ఫక్ 10 ఇయర్స్ బ్యాక్ గూడా ఇట్స్ ఆర్ ఆన్ సమ్ లెవెల్ ఇట్స్ హైయర్ క్వాలిటీ. ఫైర్ ఇంక్ ఎక్కువుండే. మోర్ ఆప్టిమిస్టిక్ ఉండే. ఇప్పుడు కొంచెం సినిసిజం వస్తున్నది. కొంచెం డిఫీటిస్ట్ మెంటాలిటీ వస్తున్నది. సొసైటీ ఇంతే ఉంటది. కొంచెం ఫైర్ తగ్గింది. సో, 10 ఇయర్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉంటది అని అనుకుంటాం మనం మామూలుగా క్యాజువల్‌గా. బట్ ఇన్ సమ్ కేసెస్ యాక్చువల్లీ క్వాలిటీ గోస్ డౌన్. నేను అబ్జర్వ్ చేసినది. ఐ యూజ్డ్ టు రైట్ బెటర్ ఇన్ కాలేజ్. క్రియేటివ్ రైటింగ్, ఫిక్షన్ రైటింగ్ అయితే డెఫినైట్‌లీ ఐ యూజ్డ్ టు రైట్ బెటర్ ఇన్ కాలేజ్. దట్స్ వై బేసికల్లీ ఐ హావ్ గివెన్ అప్ ఆన్ ఇట్ ఈ రోజైతే. ఇంక మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అంకుల్ గానిలాగా ఏమన్నా క్రియేటివ్ పర్సూట్‌లు చేయాలి అని అనిపిస్తే అది నేను చేస్తానేమో గానీ, బట్ బేసికల్లీ ఐ హావ్ గివెన్ అప్ ఆన్ క్రియేటివ్ రైటింగ్. దట్స్ ఎ షేమ్. బికాజ్ ఏదైనా క్రియేటివ్ పర్సూట్ చేసుంటే 10 ఇయర్స్ బ్యాకే చేసుండాలి. సో, టైమ్ ఈజ్ ప్రీమియం. అవును. సో, టైమ్ వేస్ట్ ఇప్పుడు ఒక స్కిల్ కూర్చొని ఒక ఆలోచన మీద వర్క్ చేయడము, ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఒక ప్రాసెస్‌కి డెడికేట్ చేయడము ఈరోజు ఇంపాసిబుల్ అనిపియచ్చు చాలా మందికి. బట్ నువ్వు 5 ఏళ్ళు అక్కడ డెడికేట్ చేస్తే నెక్స్ట్ 50 ఏళ్ళకి ఒక పర్పస్, ఒక సాల్వెన్సీ అనేది ఉంటది. ఆర్ ఒక డైరెక్షన్ అనేది ఉంటది. లేదు ఇట్లనే కూర్చొని జంపులు కొడతా ఉంటే లైఫ్ మొత్తం జంపులు కొడుతూనే ఉంటాం. స్టిల్ ఇది మోస్ట్ బూమర్, మోస్ట్ అంకల్ అడ్వైసే ఇది. బట్ దేర్ ఈస్ విజ్డమ్ ఇన్ దట్. అండ్ నా లిమిటెడ్ లైఫ్‌లో కూడా నేను చూస్తున్నది. సో, నాకింకా ఒక స్టెప్ ముందుకెళ్ళి చెప్పేదేంటంటే, ఈ పాడ్‌కాస్ట్ ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నామో, ఈ 3 ఇయర్స్ బ్యాక్ చేసుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్. ఆ టైంలో ఇంకా నేను ఫైర్‌లో ఉంటుండే.
ఎవడైతే చూసుకుందాము అన్న జోన్‌లోనే ఉంటుండే. చాలా ఉంటుండే. ఇప్పుడు నేను కొంచెం ఆగు భయ్యా ఎగరనీకి వస్తలేదు. అది. బట్ వాటెవర్ ఇది నా రీడింగ్. యూ మైట్ డిసగ్రీ. బట్ నువ్వేమంటావు? క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్ లైట్ కూడా పోతుంది. యాహ్! బంద్ యాహ్! చేద్దాం. అంటే అంటే అదే ఫ్యూచర్‌ని జూసి హ్మ్. ఒక 3 సంవత్సరాలల్లా హ్మ్. నేను ఇది గావాలి, ఇది హ్మ్. చేయాలి అని జూడాల్సింది. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ హ్మ్. నో నాకు హ్మ్. తెలిసిన నా ఫ్రెండ్స్ గాళ్ళు ప్రతోడు గూడా హ్మ్. ఎవడు జూడడు. నేను కొంచెమన్నా జూస్తానేమో హ్మ్. నేను హ్మ్. నెక్స్ట్ 2 ఇయర్స్‌లో ఇది జేస్తా, అది జేస్తా అని నేను హ్మ్. అనుకుంటా. హ్మ్. కానీ మిగతావోళ్ళకి నేను గూడా ఇట్లా ఈ అడ్వైస్‌లు చెప్పినోళ్ళకి అరే 4 సంవత్సరాలలో ఇట్లా అయిపోతావురా నువ్వు ఇదన్నా జెయ్యి, అదన్నా జెయ్యి అని చెప్పినోడు హ్మ్. గూడా దేకకుండా వదిలేసి ఇప్పుడు అదే అయ్యి మళ్ళీ సేమ్ అదే క్వెషన్ అడిగిన. సో, సేమ్ అదే. మనుషులని నేను గూడా జూషినా. సో, ఆ! ముందు వాట్ ఐ షుడ్ డూ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అని చూసుకోవాలి మనుషులు. అదుంది మా దాంట్లో గూడా. ఏమ ఆ! సో, చూడండి టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ! సో, టైం. లెట్స్ సీ. బట్ నేను నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కొంచెం స్ట్రక్చర్డ్‌గా వస్తాను. హ్మ్. ఒక స్పెసిఫిక్ టాపిక్ డేటా పాయింట్ తీసుకొని అగైన్ ఐ యామ్ స్టిల్ ఓల్డ్ స్కూల్ పర్సన్. నేను చాలామంది నన్ను ఏమనుకుంటారంటే వచ్చేసి ర్యాండమ్‌గా మైక్ పట్టుకొని కెమెరా ముందు మాట్లాడతాడు పాడ్‌కాస్ట్. అట్లా కనిపిస్తది అది. లేదు లాట్ ఆఫ్ వర్క్ గోస్ ఇన్. నేనైతే చేస్తాను. అన్నకి పంపిస్తాను. అన్న చదువుస్తాడా చదివిరాడా అన్నది అన్న అన్న అగైన్ నువ్వు ఇప్పుడు చదవాలి. బ్రో నేనేం స్కూల్ టీచర్‌ని కాదు. 16 పేపర్‌ల ఎవడు చదువుతాడు బ్రో? నేను మినిమమ్ 3 పేపర్లు చదివినా. 4వ పేపర్‌కి అదేరా డిస్టర్బెడ్ అయిపోయినా. కష్టం. మనిషి ఎఫర్ట్ కన్నా మనం వాల్యూ ఇయ్యాలి. ఇప్పుడు ఎవడన్నా నాకు మస్తు ప్రెషర్ ఉంటది. నేను అందుకని ఎవరిని ఫోన్‌లు ఎత్తాను. ఎందుకంటే ఎవడన్నా చెప్పి నేను వానికి నో చెప్పలేను. లేకపోతే వాని ఎక్స్‌పెక్టేషన్ డౌన్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో, ఎవడన్నా నా నుంచి ఏదన్నా అడిగితే నా హెల్త్ డ్యామేజ్ అయినా ఏ వర్స్ట్ పొజిషన్‌లో ఉన్నా నేను దాన్ని డెలివర్ చేయడానికే చూస్తా. ఎవడన్నా పనిచ్చి చదువురా అంటే చదివే చెప్తా. లేకపోతే నేను వానికి రెస్పాండ్ కాను. హ్మ్. ఇప్పుడు జనాలు కూడా సినిమాలు చూపించి ఎట్లుంది చెప్పు భయ్యా అంటే నేను ఎందుకంటే సగం సగం చేయడం సగం సగం చూసి దెంగడం నాకు సో బట్ ద ఎఫర్ట్ నేను రిపోర్ట్ తయారు చేసినాను. సో, ప్రతి ఎపిసోడ్‌కి మనం వద్దాము. హ్మ్. ఆహ్, వీల్ స్ట్రక్చర్‌లోనే పోదాము. అగైన్ ఫ్రీ ఫ్లోయింగ్ థాట్స్ ఉంటాయి. బట్ ప్రిపరేషన్ విల్ బి దేర్. అండ్ ఇంకోటి థింగ్ ఈ ఎపిసోడ్‌లో 1, 2 కట్లు పడొచ్చు. దట్ ఈస్ వెరీ ఇరిటేటింగ్ టు పీపుల్ ఐ అండర్‌స్టాండ్. బట్ నెక్స్ట్ వీడియోస్ నుంచి కట్లు లేకుండా ఫ్లోలోనే పెట్టుకునే విధంగా చేద్దాము. లెట్స్ గో ఇన్ ద ట్రూ పాడ్‌కాస్ట్ ట్రూయర్ స్పిరిట్ ఆఫ్ పాడ్‌కాస్ట్. ఇప్పుడు లేట్ కూడా అయిపోయింది. విల్ స్టార్ట్ ఎట్ 4. టుడే వి స్టార్టెడ్ ఎట్ 6. హ్మ్. 4కి స్టార్ట్ చేస్తే లైట్ కూడా ఉంటది. ఓకే. డన్. సో, ఎనీ క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్? క్లోజింగ్ స్టేట్మెంట్? నథింగ్. హ్మ్. జెన్‌జీ ఏమి నువ్వు అన్నంత డంబుగాళ్ళు ఏం గాదు గానీ అగైన్ దిస్ ఈస్ ఏ ఆ! కంపారిటివ్ థింగ్. అదే. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ జెన్‌జీ. హ్మ్. ఐ వాంట్ ఇప్పుడు అంకుల్ గాళ్ళు 100 చెప్తారు. మనం వినాల్సిన లేదు. అవసరం లేదు. రైట్. నాకు గివ్ అప్ ఇయ్యాలని ఉంటది లైఫ్ పట్ల. హ్మ్. ఇంకా కూర్చొని మళ్ళా నేను బాధ్యతగా ఉండడం అంటే నాకు బాధైతున్నది. ఇప్పుడు నా బ్రో ఏజ్‌కొచ్చి అంకులయితున్నావు. ఎట్ వెరీ 10 ఇయర్స్ అప్పుడే ఐ రియలైజ్డ్ అడల్ట్స్ ఆర్ డమ్. హ్మ్. సో, నేను అడల్ట్స్ నుంచి ఇన్‌స్ట్రక్షన్ తీసుకోవడము నాకు బుద్ధొచ్చిన లైక్ వెరీ యంగ్ ఏజ్‌లో బంద్ చేసిన. హోమ్ వర్కులు చేసుడు, రిపీటెడ్ వర్కులు చేసుడు, చెప్పిందే చెప్పుడు, బట్టి పట్టుడు ఇవి ఏ రోజు నేను చేయలే. కొట్టేటోళ్ళు మహా అంటే. కొట్టుకో. హ్మ్. నేను చేయలే ఏ రోజు. సో, వెరీ ఎర్లీ ఐ రియలైజ్డ్ అడల్ట్స్ ఆర్ డమ్. జెన్‌జీకి అది ఆ రెవల్యూషన్ ఏదైతే ఉందో దట్ ఐ యామ్ ఎంపవర్డ్. ఐ యామ్ స్మార్టర్ దెన్ మై ఓల్డర్ జనరేషన్. ఐ డోంట్ హావ్ టు లిసన్ టు దీస్ పీపుల్. అది ఫేక్‌గా వస్తున్నది ఎంపవర్‌మెంట్. యూ గైస్ ఆర్ యాక్చువల్లీ నాట్ ఎకనామికల్లీ ఎంపవర్డ్, ఇట్స్ ఫిజికల్లీ ఎంపవర్డ్ ఆర్ మెంటల్లీ ఆల్సో ఎంపవర్డ్. బట్ మేము బెటర్ అని చెప్పుకుంటున్నారు. సో, ఆ ఫాల్స్‌నెస్ ఏదైతే ఉందో దట్ వరీస్ మీ. అది పాయింట్. చేసింది ముందు జనరేషనోళ్ళే. సో, సరే. ఇగ సరే. అదే ఓకే. అగైన్ ఆ డ్రామాలు ఇచ్చుండొచ్చు. బట్ మీరేదైతే డిస్మిస్ చేయాలని చూస్తున్నారో, మీరు ఒకవేళ నిజంగానే మమ్మల్ని డిస్మిస్ చేసే కెపాసిటీలో ఉన్నప్పుడు నేనే నిలబడి సపోర్ట్ కొడతా. బికాజ్ దట్స్ హౌ ఇట్ వర్క్స్. వాటెవర్ వి ఆర్ డూయింగ్ ఈస్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఓన్లీ. అగైన్ నాకు పిల్లలేం లేరు. బట్ ఐ హావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. వి హావ్ టు లీవ్ దిస్ వరల్డ్ ఎ బెటర్ ప్లేస్. హ్మ్. మనం ఉన్నదానికన్నా కొంచెం బెటరే చేసిపోవాలి అని నమ్ముతా నేను. యూ గైస్ నీడ్ ఎ లాట్ ఆఫ్ అంటే యూ ఆర్ లాగింగ్ బిహైండ్. కొంచెం పికప్ కొట్టాలి. స్కూల్ క్లాస్‌లు ఇస్తా అంటావు. సరే. క్లాసులు ఇయ్యడం ఈజీ. బట్ క్లాసులు ఇయ్యడం వల్ల మార్పులు జరగవు. అందుకనే 3 ఏళ్ళు అగైన్ 3 ఇయర్స్ డిలే చేయడానికి కారణం అగైన్ జెన్‌జీ రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నా. బ్రో అదే చెప్తున్నా. చానా ఉంటాయి బ్రో. ఒకటే ఐ కాంట్ బి సరే. ఓకే.
పని చేయాలి. పనికి రిప్లేస్‌మెంట్ లేదు. ఓకే. అదే. బట్ లిటరల్లీ ఫేస్‌లు కూడా కనిపియకుండొచ్చు. బట్ యెస్. థాంక్ యూ గైస్. బాయ్.